ప్రకృతిని కాపాడే మడ అడవులను అడ్డగోలుగా నరికేస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు మాత్రం అటువైపు చూడడం లేదు. దీనిపై స్థానికులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో అక్రమార్కులు కృష్ణా జిల్లా కృత్తివెన్ను ప్రాంతంలో రెచ్చిపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మడ అడవుల సంరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలోని గోగినేరు పరివాహక ప్రాంతంలో మడ అడవుల నరికివేతపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీర ప్రాంతాలకు సహజ రక్షణ కవచంగా నిలిచే మడ అడవులను కొందరు వ్యక్తులు అక్రమంగా నాశనం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిపుణుల ప్రకారం ప్రభుత్వాలు వందల వేల కోట్లు ఖర్చు చేసి కరకట్లు నిర్మించినప్పటికీ తుఫానుల సమయంలో అలల తీవ్రతను తగ్గించడం, వరదల ప్రభావాన్ని నియంత్రించడం వంటి కీలక పాత్రను మడ అడవులే పోషిస్తాయి. కృత్తివెన్ను మండలం నిడమూరు గ్రామ పరిధిలో గోగినేరు పరివాహక ప్రాంతంలో RS నంబర్ 105లో సుమారు 120 ఎకరాల మేర విస్తరించిన మడ అడవులను చెరువులుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సుమారు 20 ఎకరాల మేర మడ చెట్లను నరికేసిన దృశ్యాలు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ఓవైపు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు మడ అడవుల సంరక్షణ, పెంపుదలకు కృషి చేస్తున్నప్పటికీ మరోవైపు కొందరు మండల అధికారులు వ్యక్తిగత లాభాల కోసం మడ అడవులను నాశనం చేస్తున్నారని ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మండలంలో వందల ఎకరాల CRZ భూములు మడ అడవులు బడా భూస్వాముల చేతుల్లోకి వెళ్లినట్లు అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక అధికారులు స్పందించిన తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటికప్పుడు మడ అడవులు నరికినట్లు వార్తలు రాగానే ఎర్ర జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప మడ అడవులు నరికిన వారిపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు మండలాధికారులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మడ అడవుల నరికివేత వైఖరి కొనసాగితే రాబోయే కాలంలో తీర ప్రాంత గ్రామాలు ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్ర ప్రభావం ఉందని, పర్యావరణానికి మరియు ప్రజల భద్రతకు తీవ్రమైన ముప్పు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా కృత్తివెన్ను మండలంలోని మడ అడవుల పరిస్థితిపై జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి మండలాధికారుల నిర్లక్ష్య వైఖరిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.